ఆర్గ్యుమెంట్స్ కూడా ఒక పద్ధతి పాడు ఉంటుందండి. సో, మనం ఆర్గ్యూ చేసే ముందు కొన్ని విషయాలు మైండ్‌లో పెట్టుకుంటే బెటరు. సుమారుగా ఒక 4, 5. నాట్ ఇన్ ద మొమెంట్ ఆఫ్ హీట్. అంటే కోపంలోనో, బీపీలోనో ఉన్నామని తెలిసినప్పుడు అప్పుడు ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవద్దు. వాటిల్ని ఆపాలి అనేది మనం గమనించుకోవాలి. 2 ఆఫ్టర్ కనెక్షన్. అంటే మనకు ఆర్గ్యుమెంట్ అవుతది అనుకున్నప్పుడే ముందే ఒక జోక్ షేర్ చేసుకోవటమో, లేకపోతే ఒక ఎఫెక్షనేట్ హగ్ ఇచ్చుకోవటమో, లేకపోతే ఇది ఆర్గ్యుమెంట్‌కి లీడ్ చేస్తది. మనం కాస్త స్లోగా ఉందామని ఒకళ్ళనొకళ్ళు గుర్తు చేసుకోవటమో, హెచ్చరించుకోవటమో చేయాలి. అంటే కనెక్షన్ ఉండాలి. మూడోది ఎగ్జాస్ట్ అయిపోయినప్పుడు గానీ, టయర్డ్‌గా ఉన్నారు, లేదంటే ఎక్కడికో ఇద్దరు కలిపి బయటికెళ్ళొచ్చారు. అక్కడేదో మీకు నచ్చనిదయింది. రాగానే అలసటతో, ఆ విసుగులో అదేదో విషయం తేల్చుకుందామని ఆర్గ్యుమెంట్ మొదలుపెట్టకుండా జాగ్రత్త పడగలరేమో చూడండి. నాలుగోది ఏదన్నా డిస్ట్రాక్షన్ గానీ, హంగ్రీ అంటే మీరు మంచి ఆకలితో ఉన్నప్పుడు గానీ, లేదంటే పిల్లలతో పనున్నప్పుడు గానీ, వాళ్ళని నిద్రపుచ్చాలి, వాళ్ళు ఏడుస్తున్నారు. ఇలాంటప్పుడు పనిగట్టుకుని ఆర్గ్యుమెంట్ వస్తే తర్వాత మాట్లాడుకుందామని ఆపాలి తప్పితే, అప్పుడే ఆ విసుగులో, ఆ డిస్ట్రాక్షన్ మీరు వేరే పనుల్లో ఉన్నప్పుడు ఆర్గ్యూ చేసుకోకుండా ఉండటానికి ట్రై చేయండి. ఇలా ఆర్గ్యుమెంట్‌ను కూడా చక్కగా ఒక ప్రొసీజర్‌లో, ఒక అండర్‌స్టాండింగ్‌తో గనక మనం చేసుకోగలిగితే అసలది ఆర్గ్యుమెంట్‌కే దారి తీయదు. చర్చలాగానే ఉంటుంది. వాదనలాగా ఉండదనేది గమనించండి.